ఆర్టీఓలుగా చెలామణి అవుతూ జనాల నుంచి సొమ్ము దోచేస్తున్న నకిలీ ఆర్టీఓలు పట్టుబట్టారు. ఇద్దరు నకిలీ ఆర్టీఓలలో ఒకరైన ప్రేమ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఉప్పల్ పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు. గత సంవత్సర కాలంగా వీరి దందా కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున ఉప్పల్, చిలకనగర్, నారపల్లి, గట్కేసర్, మేడిపల్లి, జీడిమిట్ల శివారు ప్రాంతాల్లో తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు నకిలీ ఆర్టీఓలు. మిల్లర్స్ కు సంబంధించిన వాహనాలను పట్టుకొని ముఠాలోని ఒక వ్యక్తి వాహనదారుని వద్దకు వెళ్లి ఆర్టీఓ కారులో ఉన్నారు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, నకిలీ ఆర్టీఓలకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రెసెంట్ పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేశారు రానా? గత కొంతకాలంగా ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి కూడా చిలకనగర్ కానీ, నారపల్లి కానీ, ఈ గట్కేసర్ ప్రాంతం, శివారు ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా వాహనాలని పట్టుకుని ఆ వాహనదారులకి చలాన్ల పేరుతో దాదాపు భారీ స్థాయిలో కూడా ఇక్కడ వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 400 మంది నుంచి 500 మంది దాకా కూడా 10,000 నుంచి 30,000 వరకు కూడా ఒక్కొక్కరి నుంచి కూడా ఈ నకిలీ ఆర్టీఓలు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో చాలా మంది ఇప్పటికే ఈ నకిలీ ఆర్టీఓలు సంబంధించి ఫైన్ వేసే విషయంలో ఒకవేళ రియల్ ఆర్టీఓ ఫైన్ వేసేటప్పుడు కాస్త తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం ఎటువంటి రసీదులు లేకుండా ఎక్కువ ఫైన్లు వేసి వసూలు చేస్తారు. అది కూడా క్యాష్ అడిగినట్టుగా సమాచారం వస్తుంది. కొంతమందికి గూగుల్ పే, ఫోన్ పేలు చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమందికి డౌట్ వచ్చి ఉప్పల్ పోలీసులకి సమాచారంతో వాళ్ళని అదను చూసి ఇవాళ పట్టుకున్న నేపథ్యం పడితే, అయితే ఇది ఇద్దరు ఆర్టీఓలు ఎవరైతే ఉన్నారో ప్రేమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మెయిన్ అక్యూజర్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. తన స్నేహితులతో పట్టుకొని ఆర్టీఓ లాగా ఆయన మొత్తం సెటప్ అంతా చేసుకుని వచ్చే వాహనాలు వీళ్ళంతా కూడా లైసెన్సెస్ కానీ ఆ తర్వాత అవన్నీ కూడా చెక్ చేయించడము, ఫిట్నెస్ సంబంధించినటువంటి వాహనాలను కూడా అవన్నీ చెక్ చేయించడం, ఇవన్నీ చేయడం వల్ల లేనటువంటి వారందరినీ కూడా ఈ ఫైన్లు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం. చాలా కోట్లాది రూపాయలు కూడా వీళ్ళు గడించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరంన్నరంటే 2 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు ఈ యొక్క దందా అనేది కొనసాగుతున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4-5 టైంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ పెద్దగా తనిఖీలు ఉండరు కాబట్టి పెద్ద ఎవరు పట్టించుకోరు. సో దీన్ని పెట్టుకుని ఈ యొక్క మేడిపల్లి కానీ, జీడిమెట్లు కానీ, ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ మిల్లర్స్ సంబంధించిన వాహనాలని పట్టుకుని వీళ్ళు అక్కడ ఈ యొక్క తనిఖీలంటూ నకిలీగా డబ్బులు వసూలు చేసినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే ఒక ప్రేమ్ కుమార్ రెడ్డి అదుపులో ఉన్నాడు కాబట్టి మిగతా ఇంకొకరి కోసం పోలీసులు పూర్తిస్థాయి గాలింపు చర్యలు చేపట్టారు. రానా, అసలు వీరు ఎంతకాలం నుంచి ఈ విధంగా డబ్బుల్ని వసూలు చేస్తున్నారు? గతంలో ఎప్పుడైనా వీరి మీద కంప్లైంట్స్ రావడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే రకమైనటువంటి దందా నెరవేర్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు మిల్లర్స్ సంబంధించిన వాహనాలు కానీ, లేకపోతే ఈ లారీలకు సంబంధించినవి కానీ, ఇవన్నీ హెవీ లోడ్స్కి వెళ్ళేటువంటి వాహనాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడము, తర్వాత ఈ కాలేజ్ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ వాటి జోలికి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళు నిరంతరం వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆర్టీఓ ఎవరు, లేకపోతే లోకల్ కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారి ఎవరు అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేయలేదు, కేవలం ఈ మిల్లర్స్ సంబంధించిన వారిపైన ఈ టార్గెట్ చేశారు. అయితే వాళ్ళు ఇల్లీగల్ సంబంధించి అధిక లోడ్లు తీసుకెళ్లడము, తర్వాత ఫిట్నెస్ వాహనాలు నడపడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారిని పట్టుకుని తనిఖీలు చేసి వారి నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులు లాగినట్టుగా సమాచారం ఉంది. ఇటీవల 2 రోజుల ముందు కూడా ఇలాంటి తనిఖీల్లో ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం వచ్చి వారిని పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన వాటి ఏదైతే ఐడి కార్డ్స్ లేవు కానీ, లేకపోతే తాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో డౌట్ వచ్చినటువంటి వాహనదారులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈ ప్రేమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కేవలం ఒక హైదరాబాద్ లోనే ఇతర ప్రాంతాల్లో ఏమైనా ఈ రకమైనటువంటి నకిలీగా వీళ్ళు తనిఖీలు చేశారా లేదన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. థ్యాంక్ యూ రానా.